హలో అందరికీ ముందుగా ఉగాది పండుగ శుభాకాంక్షలు. దేశీ రుచులకు స్వాగతం. ఈరోజు మన రెసిపీ ఏమిటంటే ఉగాది పండుగ స్పెషల్గా ఉగాది పచ్చడి. ఇక రెసిపీలోకి వెళ్దామా? ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకోవాలి. షడ్రుచులలో చింతపండు ప్రధాన పాత్ర పోషిస్తుంది. అది పులుపుని తెలియజేస్తుంది. చింతపండులో గోరువెచ్చని నీళ్లు పోసుకొని ఒక గంట సేపు నానబెట్టుకోవాలి. తరువాత వగరును తెలిపే పచ్చి మామిడికాయని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పచ్చిగా వగరుగా ఉన్న మామిడికాయను మాత్రమే తీసుకోవాలి, పండినది తీసుకోకూడదు. మామిడికాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన తర్వాత ఒక బౌల్ తీసుకొని గంట సేపు నానబెట్టుకున్న చింతపండు గుజ్జుని వేయాలి. నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకున్నాను. మీ క్వాంటిటీ తగ్గట్టు మీరు తీసుకోండి. తరువాత తురిమిన బెల్లాన్ని కొద్ది కొద్దిగా కలుపుకుంటూ క్వాంటిటీకి తగ్గట్టు వేసుకోవాలి. బెల్లము మనకి తీపిని తెలియజేస్తుంది. ముందుగా కట్ చేసుకున్న చిన్న చిన్న మామిడికాయ ముక్కలను వేయాలి. ఈ కాలంలో దొరికే మామిడికాయలు ఎంతో ఆరోగ్యకరమైనది. లవణ రుచి తెలియజేయడానికి మనము కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. మీ దగ్గర రాళ్ళ ఉప్పు ఉన్నా వేసుకోవచ్చు. తరువాత మిరియాల పొడిని వేసుకోవాలి. ఇది మనకు కారాన్ని తెలియజేస్తుంది. తరువాత చేదును తెలిపే వేప పువ్వుని మాత్రమే వేసుకోవాలి. వేప పువ్వు మనకి చేదును తెలియజేస్తుంది. ఈ షడ్రుచులను చక్కగా మనం కలుపుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన ఉగాది పచ్చడి తయారైపోయింది. ఉగాది పచ్చడిలో ఉన్న షడ్రుచులు మన జీవితంలో ఎంతో ప్రాధాన్యత పోషిస్తుంది. ఉగాది పచ్చడి మన మానవుల జీవితాన్ని తెలియజేస్తుంది. షడ్రుచులో ఎలాగైతే తీపి, పులుపు, కారం, ఉప్పు, చేదు, వగరు ఎలాగైతే ఉన్నాయో మన జీవితంలో కూడా సంతోషం, దుఃఖం, బాధ, కరుణ, ప్రేమ అలాగే సూచి. బై బై, సీ యు నెక్స్ట్ వీడియో.